శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13 సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరుస్తారు. కొత్త వారి చేత పరిచయం ఏర్పడుతుంది. చేసే పనుల యందు శ్రద్ధ, చురుకుదనము అన్నీ ఉంటాయి. పని చేస్తూ ఉంటే ఆ పని సఫలమవుతూ ఉంటే శ్రద్ధ, చురుకుదనం అవి ఆటోమేటిక్గా వస్తాయి మానవునికి. కాబట్టి చేసే పనులలో చురుకుదనము, శ్రద్ధ బాగా ఉంటుంది. కార్యక్రమాలు శ్రద్ధగా చేస్తూ ఉండండి. కొద్దిగా నెల చివరిలో నెల మధ్యలో కానీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. అది వాతావరణం రీత్యా కావచ్చు, సహజత్వంగా కూడా కావచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ఎక్కువగా శ్రమించడం వల్ల కూడా కావచ్చు కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు శ్రమపడిన దానికి తగినటువంటి ఒక ఫలితం లభిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలలో కొందరు అనేటువంటి ఒక మాటల వల్ల మనస్సులో వ్యాకులత ఏర్పడుతుంది. కార్యభంగం కూడా కొద్దిగా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో చీవాట్లు తినడము, ఒత్తిడులు పెరగడము, మెమోలు అందుకోవడము జరగడానికి ఉంది. ఇక ఉద్యోగంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇంట్లో పెద్దల చేత చీవాట్లు తినడము, దానివల్ల మనస్సు వికలం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రెండవది, మీరు ఎక్కడ కూడా మీడియేటర్గా ప్రవర్తించకూడదు. ఈ నెలలో మధ్యవర్తిత్వం అనేటువంటిది నెరవేర్చకండి. ఆ మధ్యవర్తిత్వం వల్ల వారు బాగుంటారు, కానీ ఆ బాధ మీకొచ్చి కొన్ని ఇబ్బందులకు, పెద్ద ఇబ్బందులకే పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీడియేటర్గా మధ్యన మీరు ఎక్కడా ఉండకపోవడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మంచి లాభాలుంటాయి. ఉద్యోగస్తులకైతే ఇంతకుముందు రావాల్సినటువంటి ఒక ఏరియర్స్ ఏవైతున్నాయో అవి రావడానికి ఆస్కారం ఉంది. మంచి ఫలితాలుంటాయి. దానివల్ల మనస్సు ఉత్సాహంగా, ఉల్లాహంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. దానివల్ల కొద్దిగా అనారోగ్యంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రయాణాలలో విఘ్నం ఏర్పడము, ప్రయాణాలు సాఫీగా సాగకపోవడము, మానసిక చింతన ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా, ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పెద్దలు చెప్తారు, మనస్సు చెప్పినట్టుగా మనం వింటే చెడిపోతామట. మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా సాధన చెయ్యాలి. అప్పుడు ఏ కార్యమైనా కూడా సుఖంగా నెరవేరుతుందని చెప్పి పెద్దల వాక్కు. అందుకే మనము చెప్పినట్టుగా, మనస్సు వినేటట్టుగా సాధన చెయ్యండి. మనస్సు చెప్పినట్టుగా వింటే నువ్వైనా, నేనైనా, ఎవరమైనా చెడిపోతాం. మనస్సు చంచలత్వం, దాన్నే డ్యాన్సింగ్ మంకీ అంటారు చూడండి. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు క్షణం తీరిక లేకుండా తుమ్ముకుతూ ఉంటుంది. అలా మనస్సు కూడా చంచలత్వాన్ని పొందుతూ ఉంటూ ఒక ఆలోచనకు ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచనకు ఇంకో ఆలోచన తోడు చేసి ఏ ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టకుండా చేస్తుంది. కాబట్టి అలా కాకుండా మనస్సును మన వశం చేసుకున్నట్టయితే కార్యాలు సుఖంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే బంధువుల చేత మోసపోవడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు ఇచ్చిన బంధువులకు ఏదైనా సహాయం చేసినట్టయితే ఆ డబ్బు మీకు ఇవ్వకపోవడము, మీరు మాకేం చేశారు అనేటువంటి ఒక మాటలు అనడము, కృతజ్ఞత భావంతో ఉండడం, కృతజ్ఞత కాదు కృతజ్ఞత భావంతో
అంటే తినలేదు అని అంటే ఒక విషయం చెప్పుకోవడం, అలాంటిది. ఆదాయం మంచిగానే ఉంటుంది, దాని తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి. ఈ కాలంలో ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. ఇటు ఆదాయం వస్తూ ఉంటే అటు ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులను మీరు కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మనకు ఏది ముఖ్యంగా అవసరమో అది మాత్రమే తీసుకోవడం చాలా మంచిది. భార్యాబిడ్డల వల్ల ఇలాంటి విషయాలలోనే భార్యాబిడ్డల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి భార్యాబిడ్డలు ఒకచోట కూర్చొని మానసికంగా అందరూ కూడా ఏకీకృతమై ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకుంటూ మనకు ఏది అవసరమో అది తెచ్చుకుంటే ఏ పొరపచ్చలు ఉండకుండా జీవితం మంచిగా అవుతుంది. జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. కానీ దీంతో పాటు కొంచెం అహంకారము, గర్వము వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. వాటిని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అవి అహంకారం కానీ గర్వం కానీ పతనానికి కారణం. కాబట్టి వాటిని దగ్గరికి రానివ్వకుండా ఎంత ఉన్నా అణిగి ఉండి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది ఈ వృషభ రాశి వారికి. శుభకార్యాలు చేస్తారు, లేదా శుభకార్యాలలో పాల్గొని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు. ఈ రాశి వారికి నూతన బంధుత్వం ఏర్పడేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ప్రయత్నాలు చేయడం మంచిది. సరే, కొన్ని పనులలో ఇబ్బందులు ఉండవచ్చు, అది సహజత్వం. ఏ పనైనా ఇబ్బందులు లేకుండా మన గ్రాచారం ఎంత మంచిగా ఉన్నా, జాతకం ఎంత మంచిగా ఉన్నా, కొన్ని పనులలో ఇబ్బందులు ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఎదుర్కొని అడుగు ముందుకు వేయండి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఆ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయో ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే ఏదో తెలియని ఆలోచన మనసులో పీడిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనకు ఒక రూపము అనేటువంటిది ఏది కూడా ఉండదు. ఎప్పుడు మనస్సులో ఆలోచన సుడులు తిరుగుతూ ఉంటుంది, మనసునంతా కిరిచివేస్తుంది. ఎందుకంటే దానికి ఒక రూపకల్పన అనేటువంటిది ఏర్పడలేదు కాబట్టి దానివల్ల మనస్సులో ఉంటుంది. ఆటంకాలతో కార్యాలు కొద్దిగా నెరవేరుతూ ఉంటాయి. కొద్దిగా డబ్బు ఖర్చు కూడా అధికంగానే రావచ్చు మొదటి వారంలో. కొన్ని పనులు మధ్యాహ్నం చెడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఇతరుల యొక్క సలహాల వల్ల. కాబట్టి ఇతరుల యొక్క సలహా తీసుకొని వారు చెప్పినట్టుగా చేయకండి. దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ముందుగా చేయండి. బంధుజనుల చేత కొద్దిగా కలహాలు ఏర్పడి మళ్ళీ సుఖాంతమవుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా. ఎందుకంటే దుర్గాదేవి కష్టాలు తీర్చేటువంటి ఒక మహాదేవత. అలాంటి దుర్గాదేవిని ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో పారాయణం చేయండి. ఆమె వల్ల దుర్గతి దూరం పోయి శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇది శుభం.